భూమిని గగన్ కారులో బలవంతంగా ఎక్కించుకొని ఇంటికి తీసుకొస్తాడు. ఇంకా గగన్ కార్ దిగు అని చెప్తున్నా కూడా భూమి అయితే కారులోనే కూర్చొని ఉంటుంది. నేను రానని చెప్తున్నాను కదా అని మొండిగా ఉంటుంది. ఇక గగన్ అయితే భూమి చేపట్టుకుని లోపలికి లాక్కి వెళ్తాడు. అమ్మ అని పిలుస్తూ భూమిని విసిరేస్తాడు. భూమి అయితే కింద పడిపోతూ ఉంటుంది. శారద వచ్చి పట్టుకుంటుంది. భూమి భూమి అని భూమిని చూసి శారద కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. నువ్వు అనవసరంగా వదిలేసి వచ్చావని బాధపడుతున్నా, ఇదిగో నీ భూమి అని గగన్ అంటాడు. భూమి అంటూ పూర్ణి కూడా పరుగులు పెడుతూ వస్తుంది. చూడండి అంటే సంతలో పశువుని ఈడ్చుకొచ్చినట్లు ఎలా తీసుకొచ్చారో అని భూమి చెప్తుంది. సంతలో కసాయివాడు పశువుని చంపినట్లు చంపబోతుంటే నేను కాపాడి తీసుకొచ్చానని ఆ విషయం కూడా చెప్పమ్మా అని గగన్ చెప్తూ ఉంటే పెద్ద తీసుకొచ్చాడు అని భూమి అంటుంది. తను డేంజర్లో ఉంది, ఎవరో చంపాలనుకుంటున్నారు, ప్రాణాలు పోకూడదని నేను సేవ్ చేసి ఒక మెట్టు దిగి మరీ కాపాడి తీసుకొచ్చాను. మధ్యాహ్నం అడిగావు కదా, ఆ ఫ్యామిలీకి నాకు ఇదే తేడా అని గగన్ చెప్పి గదిలోకి వెళ్ళిపోతాడు. గగన్ వెళ్ళగానే నేను ఎవరు చంపాలనుకుంటున్నారు భూమి అని శారద అడుగుతూ ఉంటే, ఏమో అంటే నాకు తెలీదు, మా నాన్నని చంపాలనుకున్న వాళ్ళే నన్ను కూడా చంపేస్తే ఆ కేసు నాతో పాటే క్లోజ్ అయిపోతుందని చంపాలని చూశారేమో, వాళ్ళు ఎవరనేది తెలియదంటీ అని భూమి అంటుంది. ఏమో సరిచంద్రకారిని అలా చేసావని నువ్వేనని అపూర్వ నమ్ముతోంది కదా, కాబట్టి అపూర్వ కూడా నీపై ఇలా హత్య ప్రయత్నం చేయించుండొచ్చు కదా అని శారద అంటుంది. అయ్యుండొచ్చు ఆంటీ, కాకపోతే తెలియదు అని భూమి చెప్తుంది. అప్పుడే పూర్ణి భూమి అని పిలుస్తూ వదిన అని పిలవగానే భూమి అయితే చాలా షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఏంటి అంత షాకింగ్గా చూస్తున్నావు? అందరి ముందు మా అన్నయ్యని ప్రేమిస్తున్నానని నువ్వు అనౌన్స్ చేసినప్పుడు మా పిలుపులు ఇలాగే ఉంటాయి, కావాలంటే నువ్వు మా అమ్మని అత్తయ్య అని కూడా పిలవచ్చు అని పూర్ణి అంటుంది. అవునమ్మా భూమి, ఏది ఒకసారి అత్తయ్య అని పిలువు అని శారద అడుగుతూ ఉంటే, తీసుకొచ్చిన ఆయన మనసులో ఏముందో తెలియదు కానీ మీరు మాత్రం ఇలా వరుసలు కల్పిస్తున్నారు. ప్రేమ చూపించిన ఈ ఇంట్లో మీరు ఇలా నాపైన జాలి చూపిస్తుంటే నేను ఉండలేనండి అని భూమి అంటుంది. ఎవరు చూపించారమ్మా ఇదంతా జాలని, ఇదంతా ప్రేమే అని శారద చెప్తుంది. అయితే ఉండాల్సిన వాళ్ళకైతే లేదు కదా అని భూమి చెప్తుంది. ఎవరు చెప్పారో లేదని అని శారద అడుగుతుంది. మీరే చూస్తున్నారు కదా ఆంటీ, ఎంత ర్యాష్గా వెళ్ళాడో, ఇక నాపై ప్రేమేముంటుంది అని భూమి అడుగుతుంది. వాడికి నీపై ప్రేమ ఉంది కాబట్టే నిన్ను కాపాడి ఇక్కడికి తీసుకొచ్చాడమ్మా. 4 రోజులు నువ్వు వాడి కళ్ళ ముందర తిరుగుతూ ఉండు, వాడి ప్రేమనే బయట పెట్టేస్తాడు అని శారద అంటుంది. అవును దినా, రా భోంచేద్దు అని పూర్ణి పిలుస్తూ ఉంటుంది. ఇక భూమి అయితే చాలా షాక్ అయి చూస్తూ ఉంటుంది. నువ్వు మరీ అంత షాకింగ్గా చూడకు, చెప్పాను కదా పిలుపులు ఇలాగే ఉంటాయని, నువ్వు చూసింది చాలు కానీ ఎప్పుడు తిన్నావో ఏంటో రా అని పూర్ణి పిలుస్తుంటుంది. నాకొద్దు అని భూమి మొండిగా ఉంటుంది. ఇది మన ఇల్లు, మొహమాటాలు అస్సలు పడకూడదు, నువ్వు రా అని పూర్ణి లాక్కి వెళ్తుంది. అవును భూమి రా అని శారద కూడా వెనకే వెళ్తుంది. రా వచ్చి కూర్చో వదినా అని పూర్ణి బలవంతంగా భూమిని కుర్చీలో కూర్చోబెడుతుంది. చూసారా అంటే ఇందాక మీ కొడుకు, ఇప్పుడేమో మీ కూతురు పూర్ణి ఎలా బలవంతం చేస్తున్నారో, ఎలా లాక్కొస్తున్నారో అని భూమి చెప్తూ ఉంటే, తిను వదినా తిను అని పూర్ణి ఇక వడ్డించేస్తూ ఉంటుంది. నువ్వు ఎంత చెప్పినా నేను తిన్నానే అర్థం అని భూమి చెప్తుంది. వెంటనే శారద అన్నం ప్లేట్ తీసుకుంటుంది. అన్నం ముద్దని చేత పట్టుకొని, అమ్మలాంటి అత్తయ్య చెప్పినా నువ్వు తినవా అని నోటి దగ్గర పెడుతూ ఉంటే భూమి అయితే ప్రేమగా ఇక ఆనందంగా శారద వైపే చూస్తూ ఉంటుంది. ఇక శారద దగ్గరుండి మరి భూమికి అన్నం తినిపిస్తూ ఉంటే గగన్ అయితే అదంతా పైనుంచి చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక కృష్ణప్రసాద్ చాలా బాధపడుతూ భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే చరణ్ పరిగెత్తుకొని, నాన్న మీరు భూమిని చూసారా, భూమి ఎక్కడ కనిపించడం లేదు నాన్న అని అడుగుతూ ఉంటే, మీ అమ్మ కోపంగా ఉండటంతో కోర్టు నుండి నేను ఇంటికి తీసుకురాలేకపోయాను, లేకపోతే ఇంటికి తీసుకొచ్చేవాడిని అని కృష్ణప్రసాద్ అంటాడు. నేను కూడా చాలా ప్రయత్నించాను నాన్న, అమ్మ నన్ను కూడా లాక్కొచ్చేసింది. పైగా నేను మళ్ళీ వెళ్ళి చూస్తే భూమి ఎక్కడా కనిపించలేదు నాన్న, ఏమైపోయిందో నాన్న, కంగారు ఎక్కువగా ఉంది అని చరణ్ చెప్తుంటే, అదేరా నాకు కూడా టెన్షన్గా ఉంది అని కృష్ణప్రసాద్ కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే భూమి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. అమ్మ భూమి, ఏంటమ్మా ఎక్కడున్నావమ్మా, ఏదైనా హాస్టల్లోనైనా చేర్పిస్తాను, డ్రెస్సులు తీసుకొచ్చేదా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. అవసరం లేదు మామయ్య, నేను మీ కొడుకు ఇంట్లోనే ఉన్నాను, సేఫ్గానే ఉన్నాను అని
అని భూమి అంటుంది. మామయ్య మీతో మాట్లాడాలి మామయ్య, కలుస్తారా అని భూమి అడుగుతూ ఉంటుంది. సరేనమ్మా ఇప్పుడే వస్తాను అని కృష్ణప్రసాద్ అయితే ఫోన్ పెట్టేస్తాడు. ఎక్కడికి నాన్న అని చరణ్ అడుగుతూ ఉంటే భూమి సేఫ్గానే మీ అన్నయ్య ఇంట్లో ఉందంట, ఏదో మాట్లాడాలనింది, అందుకే నేను వెళ్తున్నాను అని చెప్తూ ఉంటే నేను వస్తానా అని చరణ్ చెప్తాడు. నువ్వెందుకురా అని కృష్ణప్రసాద్ అడుగుతాడు. అదేంటి నాన్న, భూమి కనపడలేదన్నప్పుడు నువ్వు ఎంత టెన్షన్ పడ్డావో నేను అంతే టెన్షన్ పడ్డాను. ఇప్పుడు అన్నయ్య ఇంట్లో ఉందని చెప్పగానే నువ్వు ఎంత సంతోషపడ్డావో నేను అంతే రిలీఫ్ అయ్యాను. భూమి ఎవరో తెలియనప్పుడే మనం ఆశ్రయం ఇచ్చి ఇంట్లో పెట్టుకున్నాం. ఇప్పుడు మామయ్య కూతురని తెలిసిన తర్వాత మాట్లాడుకుంటా ఎలా ఉంటాం నాన్న, పదండి నాన్న అని చరణ్ చెప్తాడు. సరే పద అని కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. ఇక కృష్ణప్రసాద్ అయితే తన అరచేతిని కనిపించకుండా భూమి దగ్గరికి వస్తాడు. చెప్పమ్మా భూమి అని అడుగుతూ ఉంటాడు. చెర్రీ నువ్వెందుకు వచ్చావు అని భూమి అడుగుతూ ఉంటుంది. అదేంటి భూమి అంత మాట అన్నావు, నువ్వు అన్న ఇంట్లో సేఫ్గా ఉన్నావని తెలియగానే నాకు చాలా సంతోషం వేసింది. నేను నీతో మాట్లాడకూడదా, నన్ను మాట్లాడినివ్వు భూమి, ఎందుకు భూమి నన్ను దూరం పెడతావా అని అడుగుతూ ఉంటే అంటే నేను మామయ్యతో మాట్లాడాలన్నాను, నీతో కాదు కదా, అందుకే అలా అన్నాను, వేరే ఉద్దేశంతో కాదు అని భూమి చెప్తుంది. సరే భూమి అని మళ్ళీ చరణ్ మాట్లాడిపోతూ ఉంటాడు. రే నువ్వు ఆగరా, లొడ్లొడా మాట్లాడుతూనే ఉన్నావు, భూమి ఏదో మాట్లాడాలనింది కదా, నువ్వు చెప్పమ్మా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఏం లేదు మామయ్య, ఎవరు నన్ను చంపాలని చూశారు అని చెప్తూ ఉంటే ఎవరమ్మా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఇంకెవరు, అపూర్వని ఇదంతా చేయించుంటుంది, ఎందుకంటే నాన్నని నేనే చంపానని ఆవిడ నమ్ముతుంది కదా, అందుకే అని చెప్తూ ఉంటే ఇప్పుడు వాళ్ళు ఎవరన్నది కనుక్కోవాలి అంతే కదా అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే అపూర్వ అత్తయ్య సెల్ఫిష్ అని తెలుసు, కానీ మరీ ఇంత ప్రాణాలు తీసే అంత శాడిజంగా ప్రవర్తిస్తుందని నేను అస్సలు అనుకోలేదు అని చరణ్ చెప్తాడు. నువ్వే కదా చెప్తున్నావు సెల్ఫిష్ అని, ఇప్పుడు నాన్నని చంపబోయానని ఇదంతా చేయించుంటుంది అని భూమి అంటుంది. కానీ అయిపోయిన దాని గురించి అవసరం లేదు మామయ్య, ఇప్పుడు అపూర్వ ఏం చేస్తుంది అన్న దానిపై మీరు కన్నేసి ఉంచాలి. ఎందుకంటే డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయి అంటే నేను శోభాచంద్ర గారి కూతుర్లా ఆ ఇంటి వారసురాలు అవుతాను. అప్పుడు ఆస్తి తనకు దక్కకుండా ఎలా నాకు వచ్చేస్తుందనే కోపంతో డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా మార్చేయాలని చూస్తుంది. కాబట్టి అపూర్వని ఒక కంట కనిపెట్టి ఉండండి. నిజానికి గగన్ గారిని హెల్ప్ అడిగి ఉండొచ్చు, కానీ ఆయన ఇప్పుడు నాపై చాలా కోపంగా ఉన్నారు, అందుకే మీకు చెప్తున్నాను అని చెప్తూ ఉంటే సరే మేమున్నాం కదా, మేము అపూర్వ అత్తయ్యపై ఒక కంట కనిపెడుతుంటాం అని చరణ్ అంటాడు. ఇక గగన్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఆది ఫైల్ తీసుకొని వస్తాడు. సరిగ్గా అప్పుడే నక్షత్ర ఆదికి డాష్ ఇస్తుంది. గగన్ ముందు నిల్చుంటుంది. నక్షత్ర ఏం చేస్తున్నావు, కొంచెం కళ్ళు పెట్టుకున్నాడు, అది నీకు తెలియదా, అసలు ఒకటి అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలవాలి, లేకపోతే నా కోసం వెయిట్ చేసి నేను పిలిచే వరకు ఉండి రావాలి, అంతేకాని ఇలా నీకై నువ్వు రాకూడదు. ఇప్పుడు ఈ రెండు నువ్వు చేయలేదు కాబట్టి సెక్యూరిటీని పిలిచి నిన్ను గెంటేసే అధికారం నాకుంది, చైనా అని గగన్ ఇక అడుగుతూ ఉంటాడు. నువ్వు చూపులతో భయపెడుతూ ఉంటే నేనేమి చూసి జడ్చుకొని జ్వరం తెచ్చుకునే టైప్ కాదు, గెంటేయమంటావా అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఆ గెంటేసాయి, ముందు నాకంటే ముందు ఆ భూమిని గెంటాయి. ఏంటి భూమి పేరెత్తగానే నీకు ఉండే లబ్డబ్ అని కుట్టుకోవడం మొదలైందా, ఏంటి లవ్వా, అయినా కూడా భూమి ఎవరు, శరత్చంద్ర కూతురు, నేను శరత్చంద్ర కూతుర్నే కదా నువ్వు దూరం పెడుతున్నావు, మరి భూమి కూడా శరత్చంద్ర కూతురే కదా, భూమి ఆకాశం ఏకమైన శరత్చంద్ర కూతురు ప్రేమించను పెళ్లి చేసుకోనని నువ్వు చెప్పిన మాటల్ని నేను గుర్తు చేసుకుంటున్నాను, మరి నీకు కూడా గుర్తు చేస్తున్నాను, మరి ఆ భూమిని నువ్వు ఇంట్లో ఎలా పెట్టుకున్నావు, ఎందుకు గెంటేయలేదు అని నక్షత్ర ప్రశ్నిస్తూ ఉంటుంది. చూడు నక్షత్ర, ఇంత మాత్రానికి నువ్వు అనవసరంగా పెట్రోల్ ఖర్చు పెట్టుకొని మరి ఇంత దూరం వచ్చావు, ఇదిగో నా కార్డ్, వెళ్ళేటప్పుడు కూల్ డ్రింక్ తాగి వెళ్ళు అని గగన్ ఇక డబ్బులు టేబుల్పై పెడతారు. నువ్వు విసిరే చిల్లర డబ్బుల కోసం నేను రాలేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రేమ కోసం వచ్చాను అని నక్షత్ర అంటుంది. చూడు నక్షత్ర, ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమి నీ అంత కఠోరం కాదు, భూమి అంటే మా అమ్మకి చాలా ఇష్టం, ఇప్పుడు భూమి ప్రాణాలు చాలా ప్రమాదంలో ఉన్నాయి, మా అమ్మకి ఇష్టమైన భూమి ప్రాణాలు కాపాడుకునే బాధ్యత నాపై ఉంది, కాబట్టి భూమికి నేను షెల్టర్ ఇచ్చాను. ఇక సెకండ్ ఏంటంటే నేను భూమిని ప్రేమించాను, మై లవ్, ప్రాణాలు అర్పించైనా సరే నేను నా ప్రేమని దక్కించుకోవాలనుకున్నాను, కానీ ఎప్పుడైతే భూమి శరత్చంద్ర కూతురు అని తెలిసిందో ఇప్పుడు ఆ ప్రేమ ఏమీ కూడా లేదు, ఇప్పుడు ఆ ప్రేమని నేను వదిలేసుకున్నాను, నీకు క్లారిటీ ఇచ్చేసాను కదా, గెట్ లాస్ట్ అని గగన్ ఇక చెప్తూ ఉంటాడు. చూడు బావా, భూమి మీద లవ్ లేదని ఇప్పుడు నువ్వు చెప్పేస్తున్నావు, రేపు తర్వాత భూమి మీద లవ్ వచ్చింది అని చెప్పి భూమి మెడలో తాళి కట్టావే అనుకో, నిన్ను దాన్ని ఇద్దరిని కలిపి తగలెట్టేస్తాను, నువ్వు తాళి కడితే నా మెడలోనే కట్టాలి, గుర్తుపెట్టుకో, లేదంటే తగలెట్టేస్తాను అని నక్షత్ర అయితే గగన్కి వార్నింగ్ ఇస్తుంది.
ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అపూర్వ డిఎన్ఏ రిపోర్ట్స్ రెడీ చేస్తున్న డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. రండి అపూర్వ గారు, మీరు నా అపాయింట్మెంట్ తీసుకొని రావడం నాకేం నచ్చలేదు, డైరెక్ట్గా రావచ్చు కదా అని చెప్తూ ఉంటే, మీరు బిజీగా ఉంటారు కదా, అది సరే కానీ భూమి మా అక్క శోభాచంద్ర కూతురు అన్న ఎగ్జైట్మెంట్ అవునో కదా అని తెలుసుకోవాలనుంది. మా అక్క శోభాచంద్ర కూతురు బ్రతికే ఉంటే నాకు అంతకన్నా సంతోషం ఇంకేముంటుంది. కాస్త రిపోర్ట్స్ ముందే వచ్చుంటాయి కదా, ఆ విషయం తెలుసుకుందామని వచ్చాను అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. చూడండి, అలా చెప్పడం నేరం, కానీ మీరు చాలా ఎగ్జైట్మెంట్ ఉన్నారు కాబట్టి భూమి మీ అక్క కూతురు అయి ఉంటే బాగుంటుందని ఆశపడుతున్నారు కదా, మీ ఆశ నిజమే అవుతుంది. కాబట్టి ఇక మీరు వెళ్ళరండి అని డాక్టర్ అంటాడు. అపూర్వ అయితే ఏంటి రిపోర్ట్స్ దానికి పాజిటివ్గా వచ్చాయా, శోభాచంద్ర కూతురేనా అని మనసులో అనుకుని కోపంగా రగిలిపోతూ ఉంటుంది.